హలో ఎంఈపి గురుకి స్వాగతం. మేము ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయబడిన ఎంఈపి సేవలందించు కన్సల్టెంట్స్ మరియు ఎడ్యుకేటర్స్ ఇన్స్టిట్యూట్. మా ఇన్స్టిట్యూట్ విజయవాడ, మంగళగిరి, గుంటూరు మధ్యలో నెలకొల్పబడి ఉన్నది. ఈ ప్రెజెంటేషన్లో మేము అందించే ఎలక్ట్రికల్ కోర్సు యొక్క కంప్లీట్ సిలబస్ని తెలియజేస్తున్నాము. ఈ కోర్స్ జనరల్గా డిప్లొమా 3 years చేసిన వాళ్ళు ఆర్ గ్రాడ్యుయేషన్ 4 years చేసిన వాళ్ళు అభ్యసించవచ్చు. డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అభ్యసించవచ్చు. ఈ కోర్సు వ్యవధి 2 నుంచి 3 నెలల కాలముగా నిర్ణయించడమైనది. ఈ కోర్సులో కాంటెంట్ ఈ విధముగా ఉన్నది. బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, లోడ్ సెంటర్స్, ట్రాన్స్ఫర్, కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ జనరేషన్ అండ్ ట్రాన్స్ఫర్ అండ్ ఓమ్స్ లా. ఈ విధముగా ఎలక్ట్రికల్ ఫండమెంటల్స్ గురించి తెలుసుకొనుటకు మొదటి చాప్టర్ గాను, ఇండస్ట్రీలో ఉపయోగించే ఎలక్ట్రికల్ స్టాండర్డ్స్ ఎన్ఈసి, ఐఈసి, ఐఈఈఈ, బిఎస్, బిఐఎస్, యుఎల్, ఎన్ఎఫ్పిఏ, ఎన్బిసి, ఈ స్టాండర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ని ఎలక్ట్రికల్కి సంబంధించి తెలుసుకొనుటకు రెండవ చాప్టర్ గాను, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ మనం వాడే కాంపోనెంట్స్ ఆర్ ఎక్విప్మెంట్ అన్నీను వాటి గురించి ఇండస్ట్రీలో ఏవైతే మనము ఈ చెప్పబడే అన్నిటినీ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ సచ్ యాజ్ ట్రాన్స్ఫార్మర్స్, డీజీ సెట్స్, ఆర్ఎంయు, హెచ్టి ప్యానల్స్, విసిబి, ఎంసిసిబి, ఎంసిబి, ఈఎల్సిబి, ఆర్సిసిబి, ఈఎల్సిబి, బస్ బార్స్, మెయిన్ ఎల్టి ప్యానల్స్, ఆటో చేంజోవర్ ప్యానల్స్, సబ్ ప్యానల్స్, motor control centers, floor LDB, PDB, EDBs, energy meters, dual energy meters, HT cables, LT cables, capacitors, contactors, overload relays, fuse base units and links, UPS, inverters, batteries, motors and pumps, వీటన్నిటి గురించి చాలా విశదీకరించి తెలియచేయడమైనది ఈ చాప్టర్లో. నెక్స్ట్ చాప్టర్లో మనము లక్స్ లెవెల్స్ ఫర్ వేరియస్ అప్లికేషన్స్ యాజ్ పర్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్. ప్రతి అప్లికేషన్ కోసము లక్స్ లెవెల్ ఎంత డిజైన్ కన్సిడరేషన్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా ఈ చాప్టర్లో తెలియచేస్తున్నాము. తరువాతి చాప్టర్లో వేరియస్ టైప్స్ ఆఫ్ ల్యూమినరీస్ యూజ్డ్ ఇన్ రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ అప్లికేషన్స్ అండ్ దేర్ ఇంటెన్సిస్, వీటి గురించి తెలియచేయుచున్నాం. నెక్స్ట్ చాప్టర్లో లైటనింగ్ అరెస్టర్స్ గురించి తెలియచేయుచున్నాం. నెక్స్ట్ చాప్టర్లో పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్. దాని తరువాతి చాప్టర్లో బిఎంఎస్ అండ్ ఈఎల్వి సిస్టమ్స్ ఇంట్రడక్షన్. ఇది బిఎంఎస్ అనేది దీన్ని యాక్చువల్గా మనం ఐబిఎంఎస్ అని కూడా అంటున్నాము. అంటే ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఈ సిస్టమ్స్ మనకి ఎలక్ట్రికల్ విద్యార్థులకు తెలుసుకొనుట ఎంతో అత్యవసరము. అదేవిధంగా ఈఎల్వి ఎక్స్ట్రా
లో వోల్టేజ్ సిస్టమ్స్. వీటి గురించి కూడా మేము ఇంట్రడక్షన్ ఎస్ఎల్డిల ద్వారా ఇంట్రడక్టరీ క్లాసెస్ని ఈ చాప్టర్లో పొందుపరిచి ఉన్నాము. కేబుల్ ట్రేస్, రేస్వేస్, కండ్యూట్స్, అండర్ గ్రౌండ్ పైప్స్ వీటి గురించి తెలియపరచుటకు ఒక చాప్టర్ నిర్దేశించడం అయినది. దెన్ వీ హ్యావ్ బస్ రైజర్స్, ఫీడ్ అండ్ ట్యాప్ ఆఫ్ కనెక్షన్స్, వీటి ప్రాముఖ్యత, వీటి ఉపయోగము తెలియజేయుటకు ఈ చాప్టర్ నిర్దేశించడం అయినది. నెక్స్ట్, మేజర్ ఎలక్ట్రికల్ లోడ్స్ ఇన్ వేరియస్ అప్లికేషన్స్. వేరియస్ అప్లికేషన్ అంటే ఫెసిలిటీస్లో సచ్ యాజ్ రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, కమర్షియల్, మిక్స్డ్ డెవలప్మెంట్స్, ఈ విధంగా వేరియస్ అప్లికేషన్స్, హాస్పిటల్స్, హోటల్స్, వీటన్నిటిలోనూ ఎలక్ట్రికల్ లోడ్స్ ఏ విధముగా ఉంటాయి అనే దాని గురించి విశదీకరించడమైనది. నెక్స్ట్ చాప్టర్లో లైటింగ్ లోడ్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ కామన్ ఏరియాస్ వీటి గురించి తెలియచేయడమైనది. నెక్స్ట్ వీ హ్యావ్ యుటిలిటీ పవర్ లోడ్. యుటిలిటీ పవర్ లోడ్ అంటే స్టాండర్డ్స్ ప్రకారము మనము యుటిలిటీస్ కోసం, ఒక ఫెసిలిటీస్లో వాడే యుటిలిటీస్ కోసము ఎంత పవర్ కన్సిడర్ చేయాలి అనేది తెలియచేయడమైనది. నెక్స్ట్ లోడ్లో హెచ్విఏసి లోడ్స్ సచ్ యాజ్ చిల్లర్స్, ఏచ్యూస్, పంప్స్, ఫ్యాన్స్, ఫ్యాన్ కాయిల్ యూనిట్స్, వెంటిలేషన్ ఫ్యాన్స్, స్మోక్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, ప్రెజరైజేషన్ సిస్టమ్స్, ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్స్ ఎట్సెట్రా వాటి యొక్క లోడ్ గురించి తెలియచేయడం అయినది. నెక్స్ట్ చాప్టర్లో పిహెచ్ఈ లోడ్స్, ప్లంబింగ్ లోడ్స్లో సబ్మెర్సిబుల్ పంప్స్, సప్లై పంప్స్, బూస్టర్ పంప్స్, ఎస్టిపి, డబ్ల్యూటిపి, ఆర్ఓ, హాట్ వాటర్, సోలార్ సిస్టమ్స్ మరియు ఇంకేదైనా వాటర్ బాడీస్ సచ్ యాజ్ స్విమ్మింగ్ పూల్స్, పాండ్స్, వానిలో ఉపయోగించే ఎలక్ట్రికల్ లోడ్ పంప్స్ మరియు ఇతర పరికరముల యొక్క లోడ్ గురించి తెలియచేయడం అయినది. నెక్స్ట్ చాప్టర్లో ఫైర్ ఫైటింగ్ లోడ్స్ సచ్ యాజ్ మెయిన్ ఫైర్ పంప్స్, జాకీ పంప్స్, బూస్టర్ పంప్స్ వాని యొక్క ఎలక్ట్రికల్ లోడ్ గురించి తెలియచేయడం అయినది. నెక్స్ట్ లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ లోడ్, దెన్ కంప్యూటర్స్, డేటా సెంటర్, సర్వర్ లోడ్ for IT and such applications. Next, pharma equipment load for pharma applications, medical load for hospital applications, stadium floodlight load for stadium applications, etc. వీటన్నిటి లోడ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయినది. దాని తర్వాత ఫైర్స్ అండ్ ఫిట్టింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ని, ఇండస్ట్రీలో వీటిని ఎక్కడ ఉపయోగిస్తామో వాటి ఇంపార్టెన్స్ ఏమిటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయినది. నెక్స్ట్ వీ హ్యావ్ గ్రీన్ బిల్డింగ్ సచ్ యాజ్ లీడ్ అండ్ గ్రిహా పాయింట్ సిస్టమ్ రిలేటెడ్ ఎలక్ట్రికల్. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రక్రియ. రాబోయే రోజుల్లో మరియు ఇప్పుడు అన్ని కన్స్ట్రక్షన్స్ లీడ్ ఫెసిలిటీగాను, గ్రిహా పాయింట్ రేటింగ్ సిస్టమ్తోనూ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అందువల్ల మనము ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ పాయింట్స్ సాధించడానికి ఏ కన్సిడరేషన్స్ చేయాలి అనే దాని గురించి ఈ చాప్టర్లో విశదీకరించడం అయినది. దెన్ వీ హ్యావ్ రెసిడెన్షియల్ యూనిట్ లోడ్స్ ఫర్ సింగిల్ BHK, BK, 2.5 BHK, 3 BHK ఎట్సెట్రా మరియు వాని యొక్క డీటెయిల్ మ్యాట్రిక్స్ విశదీకరించడం అయినది. దెన్ వీ హ్యావ్ ఇండివిజువల్ బంగ్లాస్ లోడ్ మ్యాట్రిక్స్. దెన్ వీ హ్యావ్ లోడ్ బ్యాలెన్స్. ఇది 3 ఫేజ్ పవర్ సిస్టంలో లోడ్ బ్యాలెన్స్ చేయడానికి ఏ విధముగా మనము పాయింట్ లోడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము అనే దాని గురించి చాలా డీటెయిల్డ్గా ఈ చాప్టరు ఎక్స్ప్లెయిన్ చేయడం అయినది.
Next we have connected load, diversity factors and maximum delivery for any facility. దీని గురించి ఎక్సెల్ సాఫ్ట్వేర్ ద్వారాను డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ద్వారాను ఎక్స్ప్లెయిన్ చేయడం అయినది. దెన్ వీ హ్యావ్ DG sizing based on emergency load requirements. వీటిని ఏ విధముగా మనం సెలెక్ట్ చేస్తాము మన అప్లికేషన్ కోసము అనే దాని గురించి లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయినది. దెన్ వీ హ్యావ్ సబ్ ప్లానింగ్ అండ్ స్పేస్ రిక్వైర్మెంట్స్. ఇవి సెలెక్ట్ చేసిన తర్వాత మన ఫెసిలిటీకి ఈ ట్రాన్స్ఫార్మర్ మరియు డీజీ వీటికి వచ్చే ఇన్కమింగ్ పవర్, వీని నుంచి అవుట్ గోయింగ్ పవర్ టు మెయిన్ ఎల్టీ ప్యానెల్, ఫర్దర్ డిస్ట్రిబ్యూషన్ టు ఫైనల్ లోడ్ పాయింట్స్ ఏ విధముగా చేయాలి, ఈ హై సైడ్ ఎక్విప్మెంట్ యొక్క సబ్స్టేషన్ని ఏ విధముగా ప్లాన్ చేయాలి, దానికి స్పేస్ రిక్వైర్మెంట్స్ ఎంత కావాలి అనే దాని గురించి విశదీకరించడం అయినది. నెక్స్ట్ వీ హ్యావ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ SLD ప్రిపరేషన్ యూజింగ్ సాఫ్ట్వేర్ అండ్ మాన్యువల్ మెథడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ప్రతి ఎలక్ట్రికల్ ఇంజనీర్ కంపల్సరిగా తన రియల్ ఎక్స్పీరియన్స్లో ప్రతి ఫెసిలిటీకి SLD ప్రిపేర్ చేసి పవర్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాల్సి ఉంది. దీనిలో మనము సర్క్యూట్ బ్రేకర్ సైజింగ్, ప్యానల్ సైజింగ్, దాని లోడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సాఫ్ట్వేర్ వాడుతూ లేదా మాన్యువల్ మెథడ్స్ ద్వారా ఈ SLDని ఎలా తయారు చేయాలి, SLD మన దగ్గర తయారు చేసినవి కొన్ని ప్రాజెక్ట్స్కి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ చాప్టర్ మీద చాలా డీటెయిల్డ్ చాప్టర్ని తయారు చేయడం అయినది. నెక్స్ట్ వీ హ్యావ్ వెల్ సైజింగ్ exposure. We have panel sizing using Excel sheets and panel space requirements. We have cable size based on voltage drop, short circuit by using Excel sheets and software exposure. Capacitor sizing, Excel sheets and software earthing calculation, sizing, UPS, inverter, battery size, design, అనే వాటిని ఈ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయినది. ఫ్లోర్ స్పేస్ రిక్వైర్మెంట్ అండ్ కట్అవుట్ ప్లానింగ్. ప్రతి ఫెసిలిటీలోనూ ఎలక్ట్రికల్ సర్వీసెస్ కోసము, ప్యానెల్స్ కోసము, సబ్స్టేషన్స్ కోసము, కేబుల్స్ రూట్ కోసము కట్అవుట్స్ కానీ, షాఫ్ట్స్ కానీ, స్పేస్ కానీ అవసరమై ఉన్నది. వాటి డీటెయిలింగ్ నిర్దేశించడం అయినది. We have various electrical drawing understanding such as SLD, flooring, looping, LDB, PDB, SMDB locations, cable tray routing, సబ్స్టేషన్ డీటెయిల్స్ ముందు చెప్పుకున్నట్లుగా వీటిని ఇండస్ట్రీ అప్లికేషన్స్ కోసం వేరియస్ డ్రాయింగ్స్ని మనము ఓపెన్ చేసి డీటెయిల్డ్గా స్టడీ చేస్తున్నాము.